బులెటిన్ పీల్చే గాలే మనల్ని చావుకు దగ్గర చేస్తుందన్న విషయం మీకు తెలుసా? మహానగరాల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న వాయు కాలుష్యం మన ఆరోగ్యాలతో చెలగాటమాడుతోంది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలన్నీ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. ఘనపు మీటరు గాలిలో ధూళి కణాలు 60 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీ చాలా ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాముల వరకు నమోదవుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ విషయంలో ఢిల్లీలో పోటీ పడుతున్నాయి హైదరాబాద్ లాంటి నగరాలు. కాసేపు రోడ్డుపై ప్రయాణిస్తే చాలు మన శరీరంలోకి విషవాయువులు వెళ్లిపోయినట్టే. ఎన్ని చెట్లు మొక్కలు ఉన్నా నిత్యం మనం పీల్చే గాలి స్వచ్ఛమైంది మాత్రం కాదు. రోడ్లపై తిరిగే లక్షలాది వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పారిశ్రామిక వాడలు వెదజల్లుతున్న విషయం హైదరాబాద్ లాంటి మహానగరాలను కాలుష్య నగరాలుగా మార్చేస్తున్నాయి. మోతాదుకు మించిన ధూళికణాలు గాలిలో చేరి ప్రమాద గంటలు మోగిస్తున్నాయి. బెంజిన్, టోలిన్, అమోనియా, నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్లు ఉండవలసిన దానికంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ విషయంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా తర్వాత 4వ స్థానంలో ఉంది హైదరాబాద్. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు వ్యవస్థాగతంగా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో హైదరాబాద్ కూడా ఢిల్లీ బాటలో నడుస్తోంది. నిరంతర వాయు కాలుష్యాన్ని గుర్తించి నియంత్రించే వ్యవస్థ పూర్తి స్థాయిలో లేకపోవడం సమస్యకు ప్రధాన కారణం. ఢిల్లీ, బెంగళూరు మహానగరాల్లో వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఎయిర్ క్వాలిటీ కేంద్రాలున్నాయి. అయితే హైదరాబాద్లో ఇంకా అలాంటి పరిస్థితి లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలాంటి కేంద్రాలు నామమాత్రంగా ఉన్నాయి. వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తే మరింత పెరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.